నా పేరు ఎంహెచ్ మూర్తి అండి, నెల్లూరు. దేవాలయము బ్రహ్మాండంగా బాగా కన్స్ట్రక్షన్ నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుందండి, బాగుంది. ఇక్కడ చూస్తే చుట్టుపక్కల వాతావరణం బాగుంది. నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయం మామూలుగా దేవాలయ నిర్మాణము ఇక్కడ అనాథులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, అనాథ ఆశ్రమంలో వృద్ధులకు పిల్లలకు సాయం చేయాలనిపించి ఆ అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ విషయం నాకు తెలిసిన వాళ్ళు కూడా తెలియపరిచి వాళ్ళ ద్వారా కూడా మన దేవస్థానం నిర్మాణానికి అనాథ పిల్లలకు కూడా సహాయ సహకారాలు అందించవలసిందని తెలియజేస్తాము. థ్యాంక్స్ సార్. అమ్మా నాన్న అనాథాశ్రమం రెండోసారి రావటం. మాది స్వస్థలం గుడివాడ. అయితే ఇక్కడ తెలిసిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మతిస్థిమితం లేనటువంటి అనాథులు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత ప్రతి సంవత్సరం మా అమ్మగారి కార్యక్రమం కానీ మా నాన్నగారి కార్యక్రమం ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి అనుకున్నాం. ఇంత పెద్ద ఆశ్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారంటే చాలా రియల్లీ గ్రేట్. అమ్మ నాన్న ఆశ్రమం వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇది రెండోసారి రావడం, కానీ ఇది బాగా అద్భుతంగా ఉంది. బాగా ప్రతి సంవత్సరం మేము ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇక్కడ చేస్తున్న యాజమాన్యానికి కానీ, ఇక్కడ అనాథాశ్రమంలో నడిపిస్తున్న వీళ్ళకి కానీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేను మిసెస్ మాలతి నరసింహారెడ్డి. ఈ అమ్మ నాన్న అనాథాశ్రమాన్ని ఎంచుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ 600 మంది అభాగ్యులు, అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అది నాకు కొంచెం కదిలించింది. దానివల్ల ఈరోజు మా నాన్నగారి వర్ధంతి నిన్న జరిగింది, ఈరోజు మా మామయ్య గారిది. 2 వర్ధంతులని ఇక్కడే ఎంచుకొని ఇక్కడే అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా బాగుంది. పుణ్యలింగేశ్వర స్వామి ఉన్నారు, దర్శించుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. దాంతో మనకి ఒక ఆధ్యాత్మిక వాతావరణం, మన అమ్మా నాన్నల ఆశీస్సులు, అలాగే మనకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడ. అది మనకి మిగులుతుంది ఇక్కడికి వస్తే. అలా అని అందరికీ వీలు చూసుకొని మీ ప్రత్యేక రోజుల్లో, మీ స్పెషల్ డేస్లో, మీ పుట్టినరోజు అవ్వనివ్వండి, పెళ్లి రోజు అవ్వనివ్వండి, వర్ధంతులు అవ్వనివ్వండి, ఇక్కడికి వచ్చి మీకు తోచిన సహాయం చేయగలరని మా విన్నపం.